తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి కానీ, తులం బంగారం కానీ, ఇతరత్ర కానీ రకరకాలుగా కూడా చర్చలు పెట్టుకున్నారు. కానీ విషయం ఏంటి అంటే ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రాంత ప్రజలకు అందించే ఉద్దేశం ఇక్కడ లేదు. ఏంది? గృహజ్యోతి బంద్. ఏమని చెప్పిండు? ఉచిత కరెంటుకు ఎండాకాలం ఎఫెక్టు, 200 యూనిట్ల విద్యుత్కు కోత పడే ఛాన్స్, సమ్మర్లో పెరుగుతున్న కరెంటు వాడకం, 1 యూనిట్ పెరిగినా మొత్తం బిల్లులు చెల్లించాల్సిందే. ఇదే అదునుగా సర్కార్ కొత్త ఎత్తుగడ 200 యూనిట్లు దాటిన వారిని పథకం నుంచి పూర్తిగా తొలగించే అవకాశం. ఏం జరుగుతున్నది అంటే ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి సర్కార్ పథకాలలో కోతలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో కోతలు పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. దీనిలో భాగంగా మొదట గృహజ్యోతి పథకం కింద ఇస్తున్న 200 యూనిట్ల ఫ్రీ కరెంటుతో కోతలు పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే విషయం ఏంటి అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. గృహజ్యోతి ఎట్లా బంద్ అవుతుందన్నా అని చెప్పొచ్చు. రైట్, గృహజ్యోతి ఎట్లా బంద్ అవుతుంది? బంద్ కాదన్నా, మీ లెక్కలో బంద్ కాదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి లెక్కలో బంద్ అవుతుంది. ఏంది? ఏంది అంటే ఎండాకాలం రాత్రులు అంటే 24 గంటలు కరెంటు లేకపోతే ఉక్కపోతతోని జనాలు చచ్చిపోతారు. కాబట్టి ఏం చేస్తారు? ఇదివరకు గంట సేపు నడిచే ఫ్యాన్ ఇప్పుడు 24 గంటలు నడుతాయి. గతంలో ఫ్రిడ్జ్ కానీ, ఏసీలు కానీ, కూలర్లు కానీ వాటితో అవసరం లేదు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా ఫుల్గా నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు? 200 యూనిట్లు పలానా ఇంట్లో ఫ్రీ పథకం ఇచ్చినాం కదా, మరి వాళ్ళు 200 యూనిట్లు దాటిళ్ళు, మరి ఈ పథకం నుండి తీసేయి, అట్లా కోతలు పెట్టుకుంటా కొర్రీలు పెట్టుకుంటూ వచ్చేసి దాదాపుగా వీళ్ళు అనుకున్న దాంట్లో టార్గెట్లో ఒక 100 మంది ఉంటే 80 మందిని బీకేస్తారు. ఈ మే అయిపోయేలోపు 80 మందిని బీకేస్తారు. అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు 100% అనుకుంటే దాంట్లో 80% వీళ్ళ టాస్క్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే భారం తగ్గించుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంటుంది తప్ప ఈ ఫ్రీ కరెంటు అనేది ఇప్పటి వరకు అచ్చుడే లేదురా నాయన అంటే ఫ్రీ కరెంటుకు సంబంధించి రకరకాలుగా చర్చ జరుగుతుంది. అసలు ఫ్రీ కరెంటు ఎక్కడెక్కడ వస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ కుటుంబాలు వస్తున్నాయి, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వస్తుందో చెప్తే బాగుంటుంది. అంటే మీటర్లు ఉన్న వాళ్ళకు, ఫ్యాన్లు బుగ్గలు లేని వాళ్ళకే మాత్రమే వస్తున్నదా, లేకపోతే ఎండాకాలంలో ఇప్పుడు 200 యూనిట్లు అయితే ఎట్లా దాటుతుంది కదా, మరి 200 యూనిట్లు దాటితే మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అనేది ఒక ప్రధానమైన అంశంగా కూడా మారిపోయే అంశం ఉంటుంది.